త్రయోదశి కాబట్టి చాలా మంది ఓం నమ శివాయ. మన జమ్మికుంట పట్టణంలో ఇప్పుడు సాధారణంగా కాలం కూడా వెళ్ళిపోతున్నది. ఆ యొక్క అనావృష్టి వెళ్ళిపోయి సూవృష్టి కురవడానికి, బాగా వర్షాలు కురవడానికి, పంటలు సమృద్ధిగా పండడానికి, ప్రజలందరూ కూడా ఆరోగ్యం ఉండడానికి కూడా మన జమ్మికుంట పట్టణంలో స్థానిక శివాలయంలోని అన్నపూర్ణ విశాలాక్ష సమేత విశ్వేశ్వర స్వామి వారికి వరుణ పాశుపతము అంటే ఆ యొక్క వరుణుని అనుగ్రహం కోసం, వర్షాలు కురవాలని అనుగ్రహం గురించి ఆ యొక్క విశ్వేశ్వరునికి జలాభిషేకం అంటే అందరూ భక్తుల చేత కూడా ఆ యొక్క స్వామివారికి లింగాభిషేకం చేయడం జరుగుతున్నది. చేయడం దేనికోసం అంటే మనకు వర్షాలు బాగా కురవాలని. ఇంతవరకు మనకు కాలం వెళ్ళిపోతున్నది, కానీ ఆ స్వామి కరుణించి అందరూ కూడా మంచిగా వర్షాలు సృష్టి గురించి పంట సమృద్ధిగా ఉండాలని ఆ యొక్క విశ్వేశ్వరుని ఆ రోజు చేసుకొని కార్యక్రమం చేయదలుచుకున్నాం. అందరికీ నమస్కారం. జమ్మికుంట పట్టణంలోని అతి పురాతనమైనటువంటి మన శివాలయంలో జమ్మికుంటలో ఈ పాటికే చాలా సమృద్ధిగా వర్షాలు పడాలి, నాయన్ చెరువులో సరిపడ నీళ్లు ఉండాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో పూర్తిగా చెరువు అడుగంటిపోయి జమ్మికుంట పట్టణంలో నీటి కొరత కొంత ఏర్పడుతున్న దృష్ట్యా ఆ భగవంతుని ఆశీస్సుల గురించి సోమవారం రోజున ఆ స్వామివారిని నీళ్ళతోటి అభిషేకించుకునే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ ప్రజలందరూ కూడా సోమవారం రోజున ఇంతకుముందు అయ్యగారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు వచ్చి కూడా అందరూ కూడా ఆయనకి నీళ్ళతోటి అభిషేకించుకుంటే వారి కరుణ వల్ల సమృద్ధిగా కనుక వర్షాలు పడితే మంచి పంటలతోటి ఎటువంటి కష్టాలు లేకుండా కాలం పోకుండా రైతులు కానీ అందరం కూడా సంతోషంగా ఉండాలంటే సోమవారం రోజున అన్నపూర్ణ సేవా సమితి జమ్మికుంట వారి ఆధ్వర్యంలో స్వామివారికి జరుగుతున్నటువంటి అభిషేకంలో అందరూ కూడా పాల్గొనాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ముందుకు వచ్చినటువంటి అన్నపూర్ణ సేవా సమితి వారు అనేక కార్యక్రమాలలో ముందుంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా వాళ్ళు చేస్తున్నందుకు మరోసారి వారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం.